వచ్చేసా, కంగారు పడకండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. ఈరోజు కిరాణా షాప్ పెట్టిన వాళ్ళు ఎటువంటి కందిపప్పుని మనం డీలర్ దగ్గర నుంచి తీసుకోవాలి, మరియు కందిపప్పులో రకాలు, అలాగే ఎంత మార్జిన్ తీసుకొని కస్టమర్కి ఇవ్వాలి, ఇంకా మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, బేసిక్గా కందిపప్పు మనకు నిత్యావసర సరుకుల్లో ఇదొకటి డైలీ నీడ్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్లీ మనము ఒకటే కందిపప్పు కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. కానీ మీకు చూపిద్దామని రెండో రకం కూడా తీసుకొచ్చాను. ఫస్ట్ది వచ్చేసి సాటెక్స్ క్వాలిటీ, ఇంకో రకం వచ్చేసి నాన్ సాటెక్స్ క్వాలిటీ. ఈ రెండిట్లలో డిఫరెంట్ ఏంటి అనేది తెలుసుకుందాం. సాటెక్స్ క్వాలిటీ అంటే ఇక్కడ చూసుకుంటే నీట్గా ఉంటుంది కందిపప్పు అనేది, ఎందుకంటే ఈ చెట్టుకు అనేది నీరు బాగా అంది పుష్కలంగా ఉంటుంది. గింజలు కూడా నీట్గా చాలా బాగా పంట పండుతాయి, అందుకే వీటిని సాటెక్స్ క్వాలిటీ అంటాం. గింజ చూసుకుంటే చాలా నీట్గా ఉంది చూడండి. అలాగే నాన్ సాటెక్స్ వచ్చేసి ఇవి నీరు సరిగా చెట్టుకు అందకుండా క్వాలిటీ తక్కువైనవి, ఈ గింజ అనేది గుంతలు గుంతలుగా బొక్కలు పడి ఈ సెకండ్ క్వాలిటీ అంటాం వీటిని. కందిపప్పులో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. పొట్టు కందిపప్పు, ఎర్ర కందిపప్పు, సాటెక్స్, నాన్ సాటెక్స్, అన్పాలిష్డ్, వేరే వేరే రకాలు ఉన్నాయి. కస్టమర్ ఎక్కువ లైక్ చేసేది సాటెక్స్ క్వాలిటీ కాబట్టి సాటెక్సే ఎక్కువ మనం తీసుకొస్తాం. ఓకే, మనకి ఇప్పుడు కందిపప్పు ఎంత రేట్ పడుతుంది, మనం ఎంత రేట్కి అమ్ముతున్నాం చూద్దాం. ఈరోజు డేట్ వచ్చేసి 28 మార్చ్ 2025. ఈరోజు కందిపప్పు మనకు వచ్చేసి 106 రూపాయలు ఖరీదు పడుతుంది. మనము దాన్ని 120 రూపాయలకి అమ్ముతున్నాము. ఏది సాటెక్స్ క్వాలిటీ. ఇప్పుడు నాన్ సాటెక్స్ వచ్చేసి మనకు 75 రూపాయలు ఖరీదు పడుతుంది. మనము దాన్ని 85 రూపాయల నుంచి 90 రూపాయల వరకు అమ్మవచ్చు. వీటిలలో 10 నుంచి 12% మార్జిన్ మనకు మిగులుతుంది. అలాగే పల్లెటూరు కిరాణా షాపు వాళ్ళు వచ్చి మన దగ్గర కందిపప్పు రేట్ అడిగితే 120కి మటుకు అమ్మద్దు. వాళ్ళకు మటుకు మనకి 106 రూపాయలు ఖరీదు పడినప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ 1 రూపాయి పోయిద్ది. 107 రూపాయలు అనుకోండి ఖరీదు. 107 పడితే దాంట్లో 2 రూపాయల నుంచి 3 రూపాయలు వేసుకొని 110 రూపాయలకి చిన్న కిరాణా షాప్ వాళ్ళకి ఇవ్వాలి. అలాగే ఇది కూడా నాన్ సాటెక్స్ కూడా 79 రూపాయలకి ఇవ్వాలి. ఎందుకు వీళ్ళకి 110 రూపాయలకి ఇవ్వాలంటే, మనకి పల్లెటూరు కిరాణా షాప్ వాళ్ళు వచ్చేసి 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలోలు అలా బల్క్గా తీసుకుంటారు. అలాగ తక్కువ రేటుకి ఇస్తే సరుకు స్పీడ్గా అమ్ముకుంటాము, ప్లస్ మనీ కూడా స్పీడ్గా రొటేషన్ అయ్యిద్ది. ప్లస్ హోటల్ వాళ్ళకు కూడా తక్కువ రేటుకే సరుకుని ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా మనకి స్పీడ్ రొటేషన్ అనేది ఉంటుంది. ఓకే, దీంట్లో వచ్చేసి ఒక ట్రిక్ చెప్తాను చూసుకోండి. మనకు కందిపప్పు 106 రూపాయలు పడినా 120కి అమ్మాలి, 107 రూపాయలు పడినా 120 రూపాయలకి అమ్మాలి, 108 పడినా, 109 పడినా, 110 పడినా 120కి అమ్మాలి. ఎందుకంటే కస్టమర్ మైండ్లో ఆల్రెడీ 120 అనేది ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ మనకి 100 రూపీస్ ఖరీదు పడితే 110 రూపీస్కి మనం తక్కువ ధరకే కస్టమర్కి ఇవ్వాలి. ఇంకా కందిపప్పుకి ఎక్స్పైరీ అనేది ఉండదు, 2 years వరకు ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సేవా విభాగం ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై.